ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. బోటులో పువ్వు పెట్టిన పెద్ద ఆయనకు పూలహారం వేసి నివాళులు అర్పించవలసిందిగా నారా లోకేష్ బాబు గారిని కోరుకుంటున్నాం. రాజకీయాలంటే వ్యాపారాలు కాదు, రాజకీయాలంటే సేవ చేయటం అని నమ్మే తెలుగుదేశం పార్టీ యువకుడు పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఒక డాక్టర్ని తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిర్ణయించినటువంటి మిత్రులు సునీల్ గారిని వచ్చి సభకు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ముందర అందరూ కూర్చోవాలి. ఇది మన కుటుంబ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మన మీదనే ఉంది. దయచేసి సహకరించాలి. అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటూ సోదరుడు సునీల్ గారిని కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మడకశిరాలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల శంఖారావం సభకు విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు, అలుపెరుగని పోరాట యోధుడు, నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి మన యువ నాయకుడు లోకేష్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్న గారికి, జిల్లా అధ్యక్షులు పార్థసారథి అన్న గారికి, అలాగే జనసేన అధ్యక్షులు TC అరుణ్ అన్న గారికి, మడకశిర జనసేన పార్టీ అధ్యక్షులు T రంగస్వామి గారికి, అలాగే మా నాన్నగారు ఈరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ శంఖారావం సభకు మడకశిర నలువైపుల నుంచి విచ్చేసినటువంటి నా ప్రాణ సమానులైన తెలుగుదేశం కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పాదాభివందనం. ఈరోజు ఈ ఎన్నికల శంఖారావం ప్రభుత్వానికి ప్రతిపక్షానికి కాదు. ఈ ఎన్నికల యుద్ధం నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి, మంచితనానికి చెడుతనానికి, రాజకీయానికి రౌడీజానికి తప్పకుండా ఈ ఎన్నికల్లో, ఈ 2024 ఎన్నికల్లో ఈ రావణాసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా నువ్వు ఐనాట్ 175 అంటున్నాడు. అందులో ఒక డిజిట్ తప్ప మిగతాది ఏది వచ్చే పరిస్థితే లేదు. మనమందరం కలిసి కట్టుగా, కలిసి జట్టుగా, పార్టీకి పట్టుగా, పదునైన మెట్టుగా కలిసి ముందుకు పోదాం. మనలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలని, వర్గ భేదాలని పక్కన పెట్టి మనమందరం ఒకే ధ్యేయంతో పనిచేద్దాం. నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నవ్యాంధ్రని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చుకోవాలనేది ఏకైక లక్ష్యంతో మనమందరం కలిసి పనిచేద్దాం. అలాగే 2014 నుంచి 2019 వరకు మా నాన్నగారు ఈరన్న గారు, అలాగే మాజీ ఎమ్మెల్సీ గుణమల తిప్పేస్వామి అన్న గారు వారి సహకారంతో మడకశిరాలో కనీవిని ఎరుగని రీతిలో దాదాపు 1350 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. అలాగే ఇప్పుడు 19 నుంచి 24 వరకు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఇప్పుడు ఇన్ఛార్జ్గా అయినటువంటి వీళ్ళ దాంట్లో ఒక్క సెంటీమీటర్ రోడ్డు కూడా వేయలేదు, కెనాల్కి వాటర్ ఇవ్వలేదు. అలాగే ఏ సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా వాళ్ళు తోడ్పాటును అందించలేదు. మరొక్కసారి మడకశిర అభివృద్ధి జరగాలంటే బాబు గారు రావాలి. మడకశిరాల ప్రజలకు, నిరుద్యోగ యువతకు జాబ్ కావాలంటే బాబు గారు రావాలి. మడకశిర చెరువులు నిండాలంటే ఇక్కడ సి కొడిగేపల్లి మనూరు చెరువు నుంచి స్టార్ట్ అయితే
అగళి పి బ్యాడిగేరే చెరువు అమరాపురం అగ్రహారం చెరువు వరకు నీళ్లు రావాలంటే బాబు గారు రావాలి. మడకసిరాకు నీళ్లు తీసుకొచ్చేది బాబు గారు. ఇక్కడ ఉన్నటువంటి ఆరానందపురం దగ్గర ఉన్నటువంటి ఏపీఐఏసీకి సంబంధించిన 1600 ఎకరాల్లో నాయుడు గారు వస్తే ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకొస్తాం. దాని ద్వారా నియామకాలు చేపడతాం. మడకసిరకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువతకి నేను ప్రత్యేకంగా ప్రామిస్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకొచ్చి మీ అందరికీ ఉపాధి కల్పిస్తాం. అలాగే నియామకాలు కూడా చేపడతాం. ఇక్కడ నుంచి చాలా మంది కియా ఫ్యాక్టరీకి వెళ్తున్నారు. మనలో దాదాపు చాలా మంది 5 నుంచి 6 వేల మంది వరకు ప్రతిరోజు ప్రయాణం చేసి కియా దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. వీళ్ళందరికీ జీవనోపాధి కలిగించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇది ఎన్నికల సమయం. పార్టీ అభ్యర్థిగా నన్ను నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న గారు నన్ను ప్రకటించారు. నా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మడకసిర తెలుగుదేశం కోట పైన తెలుగుదేశం జెండా ఎగరేసామన్నా. ఖచ్చితంగా 25 నుంచి 30 వేల మెజారిటీతో గెలిచి మీకు గిఫ్ట్ ఇస్తానన్నా. అలాగే ఈ 2014 నుంచి 19 వరకు నేను కానీ మా నాన్నగారు కానీ ఏవైనా తప్పులు చేసుంటే దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. మనమందరం కలిసికట్టుగా సమిష్టిగా పనిచేద్దాం. మన ధ్యేయం ఒక్కటే, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఆ విధంగా మనం అందరం కలిసి పనిచేయాలి. మడకసిర అభివృద్ధి పథంలో నడవాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి రావాలన్నా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాలి. ఖచ్చితంగా ఆ విధంగా మీరందరూ దయచేసి ఈగోలున్న కోపమున్న అన్ని పక్కన పెట్టి ప్రతి ఇంటికి నేను కూడా వెళ్తున్నాను. చాలాసార్లు చెప్పాను, చాలా సభలో చెప్పాను, వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా కలిసి రండి, కదిలి రండి. ఖచ్చితంగా మనం అందరం ఏకాభిప్రాయంతో ఒకే నిర్ణయంతో ఖచ్చితంగా మడకసిర తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను గెలిపించండి. అలాగే గెలిచి ఈ కానుకను చంద్రబాబు నాయుడు గారికి, అన్నగారికి, లోకేష్ అన్న గారికి కానుకగా ఇద్దాం. మరొకసారి ఈ వేడుకకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరొక్కసారి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఇప్పుడు మన జనసేన పార్టీ అధ్యక్షులు టి రంగస్వామి గారు కాసేపు మాట్లాడతారు. అమ్మా మీరు దిగాల, తమ్ముడు మీరు దిగండి అమ్మా. తమ్ముడు ఆ పోల్ ఎక్కిన వాళ్ళు దిగాలబ్బా. స్వామి నీకే దిగమ్మా, దిగు తమ్ముడు ప్లీజ్. మీరు పడతారు నాన్న, దిగాలి తమ్ముడు, పుణ్యం ఉంటుంది, దిగమ్మా. పడతావు స్వామి, నీతో ఫోటో దిగుతా కావాలి వెనక్కిరా, నీతో దిగుతా స్వామి, దిగమ్మా. నువ్వు దిగాలి, దిగుతా, నీతో ఫోటో దిగుతా. ఇదిగో వాలంటీర్ వచ్చి నేను తీసుకుంటాడు, ఇట్రా దయచేసి దిగమ్మా ప్లీజ్. పోల్ పైన దిగాలి, దిగాలి తమ్ముడు, ఏమనుకో దిగమ్మా, దిగాలి, తప్పనిసరిగా దిగుతా ఫోటో, దిగమ్మా. మీరు దిగండి అమ్మా ప్లీజ్. థ్యాంక్ యూ. రంగస్వామి గారు మాట్లాడు. సభకు నమస్కారం. సభకు ఇచ్చేసినటువంటి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారికి, అనంతపురం జిల్లా టీసీ వరుణ్ అన్న గారికి, టీడీపీ మరియు జనసేన అభ్యర్థి డాక్టర్ సునీల్ అన్న గారికి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న గారికి, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జనసేన టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతి ఒక్కరూ వచ్చే ఈ సభను జయప్రదం చేయడానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఉమ్మడి అభ్యర్థి అయిన సునీల్ అన్న గారిని జనసేన టీడీపీ కార్యకర్తలు బలంగా పనిచేసి మన మడకసిర నియోజకవర్గంలో జనసేన టీడీపీ జెండా ఎగరేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని
ప్రారంభించడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని బయలుదేరాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. జై హింద్, జై జై జనసేన, జై జనసేన, జై టీడీపీ. నారా లోకేష్ అన్న గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై హింద్. ఇప్పుడు మన యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలుపెరుగని పోరాట యోధుడు వీరుడు అయినటువంటి మన శ్రీ నారా లోకేష్ అన్న గారు ప్రసంగిస్తారు. సునీల్ కూర్చోమ్మా, ఏం పర్లేదు. మాట్లాడియాలా మడసిరకు వచ్చినప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన పసుపు సైన్యానికి, జన సైనికులకి, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీరందరూ నాకు క్షమించాలి. పాదయాత్ర చేసే సమయంలో నియోజకవర్గానికి నేను రాలేకపోయా, కానీ మన వాళ్ళు నన్ను వచ్చి కలిశారు. వాళ్ళ సమస్యలు కూడా నాకు చెప్తాం జరిగింది. అవన్నీ నేను మాడతానని ఈ సభాముఖం తెలుపుతున్నా. ఉమ్మడి అనంతపూర్ జిల్లా అదిరిపోయింది. లేపాక్షి వీరభద్ర ఆలయం, సుగ్గూరు ఆంజనేయుల స్వామి దేవాలయం, భగవాన్ సత్యసాయి నిలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం జిల్లా. ప్రపంచంలోనే అతి పెద్ద పవిత్రమైన తిమ్మమ్మ మరి మామ ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం జిల్లా. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు అనంతపురం జిల్లా ప్రజలు. మీకు మంచి చేస్తే అనంతమైన ప్రేమ మాకు చూపిస్తారు. అదే గాని ఎవరైనా తప్పు చేస్తే పాతాల్లోకి తొక్కే శక్తి కూడా అనంతపూర్ జిల్లా ప్రజలకు ఉంది. ఇంత పవిత్రమైన భూమిపై రెండోసారి పర్యటిస్తాం. నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. రెడీగా ఉన్నారా? ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి? ఎన్ని? 7. కానీ 2 రోజుల క్రితం 8వ వింత వచ్చింది. అదేంటో తెలుసా? ప్రిజనరీ జగన్కి విజన్ ఉందంట. ప్రిజనరీకి విజన్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పాలి నేను. భూమి పైన డబ్బులు ఎడదొబ్బాలా, ఇసుక ఎలా దోచేసుకోవాలా, వాటర్ బాటిల్ మీద డబ్బులు ఎట్లా లేపేయాలా, పేద ప్రజల్ని నిరంతరం ఎలా పీడించాలనేది ఆయనకున్న ఏకైక విజన్. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలు ఆడారే. ఉత్తరాంధ్ర ప్రత్యేక విశాఖపట్నానికి ఆయన 3 పనులు చేశాడు. అదేంటో నేను చెప్పాలా. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు తల్లి. ఆయన ఆ ప్యాలెస్ లో బాత్రూంలో ఉన్న కమోడ్కి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. రెండో కార్యక్రమం చేశాడు. విశాఖపట్నంలో ఎక్కడికి వెళ్ళినా బస్ బేలు ఉన్నాయి. ఆయన ఫోటో పెట్టి గట్టిగా గాలి వస్తాయి, ఊడిపడిపోతున్నాయి. మూడోది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట. పెట్టిన వారానికి 2 సార్లు తెగిపోయి ఆ బ్రిడ్జ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్రకి వెళ్ళి పరిపాలిస్తాడంట. జగన్ది ఒక దరిద్రపు పాదం తల్లి. ఉత్తరాంధ్రకి నేను వస్తానంటే ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అయింది. రెండోసారి వస్తానంటే ఏకంగా అక్కడ ఉన్న ఫ్యాక్టరీల్లో రియాక్టర్ పేలిపోయింది. నిన్నగాక మొన్న మళ్ళీ వెళ్తానంటే పాపం బైజూస్ కూడా తగలబడిపోయింది. ఇలాంటి దరిద్రపు పాదం. ఉత్తరాంధ్రలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట. ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికీ నిర్ణయం చేసుకున్నారు,
జగన్ అంతిమ యాత్ర ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించబోతుంది. అక్కడ ఇంకో వింత జరిగింది. గ్రాఫిక్స్తో ఒక భవనం కట్టాడు. మీరందరూ చూసారు అది? దానికి నేను పేరు పెట్టా, కోడి కత్తి భవనం అని. కోడి కత్తికి బ్రాండ్ అంబాసిడర్ ఈ సైకో జగన్ కదా, అందుకే ఆ భవనం ఆ పేరు పెట్టిన. అది చూస్తే అసలు 2 కోడి కత్తిలు తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కోడి కత్తితో పొడిపించుకోవడం కాదు, ఏకంగా జీవితాంతం కోడి కత్తి గుర్తు పెట్టుకునే విధంగా అక్కడ భవనం కడతాడంట ఈ సైకో జగన్. ఇప్పుడు మీ అందరూ ప్రశ్న వేస్తున్నా, తమ్ముడు కూర్చోమ్మా, తమ్ముడు కూర్చో, నాన్న బుజ్జికనా కూర్చోవాలి. అరే వెనకాలలో కూర్చోమంటే నువ్వు లేస్తావు, ఆగబా. మీ అందరికీ ప్రశ్న వేస్తున్నా, రెడీయా? బాబాయిని ఎవరు లేపేశారు? ఆప్షన్లు ఇస్తా. బాబాయిని ఎవరు లేపేశారు? మొదటి ఆప్షన్ జగన్, రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి, మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి, నాలుగో ఆప్షన్ పైన ఉన్న ముగ్గురు. ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించాల. నాలుగో ఆప్షన్. ముందు గుండుపోటు అన్నారు, ఏకంగా శవానికి కుట్లేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత సాక్షి పేపర్లో ఒక పెద్ద పేజ్ ఆర్టికల్ వేశారు. బాబు గారిని సగం కట్ చేసి ఆయన చేతుల్లో ఏదో ఏంటది కత్తి పెట్టి నారాసుడ రక్త చరిత్ర అని చెప్పారు. ఆనాడు చాలామంది నమ్మేశారు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత నిజం బయటికి వచ్చింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి సొంత కూతురు ఈరోజు బయటికి వచ్చి నిజం చెప్పే పరిస్థితి మనందరం చూసాం. హంతకులు పాలకుల ఏరని ఏకంగా సునీత గారు చెప్తూ మనందరం చూసాం. విలువలు, విశ్వసనీయత, మాట తప్ప మడమ తిప్పమని చెప్పే జగన్ ఒక అబద్ధ వ్యక్తి అని చెప్పే పరిస్థితికి సొంత చెల్లి సునీత గారు వచ్చారు. అంతేకాదు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే ఈ సైకో జగన్ని తరిమి కొట్టాలని సొంత చెల్లి చెప్పింది. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి సిబిఐ వెళ్తే అడ్డం పడింది జగన్ అని సునీతారెడ్డి గారు తేల్చేసి చెప్పేశారు. ఇక్కడున్న అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలు ఆలోచించాలా. సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ సైకో జగన్. ఏకంగా విజయమ్మ పార్టీ పదవికి రాజీనామా చేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ సైకో జగన్. సొంత చెల్లమ్మ షర్మిల గారే మాకు రక్షణ లేదు అని చెప్తే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నా. సునీత గారు కోరాడు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా, ఈ హత్య వెనకాల ఎవరున్నారో వాళ్ళందరినీ బయట పెట్టాలని చెప్పింది. ఆ అమ్మకి చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ఈ వెనకాల ఉన్న వాళ్ళందరినీ జైలుకు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. తల్లి జగన్ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. తల్లి ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి. మీ కంపెనీ బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బులుగు బటన్ అదిగో ఎర్ర, ఈ ఎర్ర కలర్. అబ్బా చూపిస్తా ఇదిగో ఈ ఎర్ర కలర్, తల్లి బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటున్నా, కాదని అన్నట్ల పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి వినపడట్లేదా? పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, వాటర్ బాటిల్ ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకు వచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్,
విదేశీ విద్య కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, ఇలా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. అందుకే ప్రజలు పడుతున్న కష్టాలు చూసాం. పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. అంటే ఒక్క బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే ఎంత? 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తారు. ఇంకా మూడో హామీ, రైతుని ఆదుకునేదానికి, ఆత్మహత్యలు తగ్గించేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా చేస్తుంది. ఇంకా నాలుగో హామీ, ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం మీకు అందించబోతుంది. దాంతోపాటు 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీకు బాబు గారు ఇవ్వబోతున్నారు. ఇంకా ఆరో హామీ ఏంటబ్బా? చెప్పండి గట్టిగా, ఏంటది? తెలుగింటి ఆడపడుచుల ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. జగన్ నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్నికల ముందర బీసీలంటే బలహీన వర్గాలు కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఏకంగా ఈరోజు బీసీల వెన్నముక్క ఎరగొట్టాడు ఈ సైకో జగన్. ఈ సభాముఖంగా అడుగుతున్నా, గత 5 సంవత్సరాలుగా నువ్వు బీసీలకి పొడిచింది పీకింది ఏంటని ప్రశ్నిస్తున్నా. ఈరోజు 300 బీసీల గొంతులు కోసేశాడు. ఏకంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకి పంపించాడు ఈ సైకో జగన్. అంతేకాదు బీసీ సోదరులకి రావాల్సిన 75,000 కోట్ల నిధులు కూడా పక్కదారి మళ్లించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా తగ్గించిన వ్యక్తి ఈ సైకో జగన్. అందుకే బీసీలు పడుతున్న కష్టాలు చూసాం. దాదాపు 30 సంక్షేమ కార్యక్రమాలు కూడా రద్దు చేశాడు. అందుకే నిన్నగాక మొన్న జై హో బీసీతో బీసీ డిక్లరేషన్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో భాగంలో బీసీ సోదరులకి 50 సంవత్సరాలు దాటిన సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయలు ఆర్థిక సహాయం మన ప్రభుత్వం చేయబోతుంది. బీసీలు కాపాడడానికి బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం కూడా తీసుకొస్తాం. బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. స్వయం ఉపాధి కల్పించేదానికి 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం. ఆదరణ పథకం ద్వారా పన్నిముట్లు కూడా అందజేసేదానికి 5,000 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు కూడా మేము కేటాయిస్తాం. ఇంకా బీసీ సోదరులకి చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అందిస్తున్నాము. మన ఇంటిలో పెళ్లి జరిగితే 1,00,000 రూపాయలు పెళ్లి కానుక కూడా బాబు గారు ఇవ్వబోతున్నారు. ఇంకా తరతరాలుగా మనం పడుతున్న ఒక ఇబ్బంది ఉంది. మనం బీసీలని నిరూపించుకోవాల్సిన అవసరం వస్తుంది. పదే 6 సంవత్సరాలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఆఫీసర్ల చుట్టూ తిరిగి సర్టిఫికెట్ల కోసం తిరగాల్సి వస్తుంది. బీసీలకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికెట్లు కూడా అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా పూర్తవుని బీసీ భవనాలన్నీ మన ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. అనంతపురం జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు అనంతపురం అంటే చాలా ప్రేమ. అందుకే వస్తున్నా బాలేబాబు జోలికి వెళ్ళొద్దు బ్రదర్. ఫ్లూటు
జింక ముందల ఊదు, సింహం ముందల కాదు డాష్. అమ్మా మీరందరూ చూశారు, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు డబల్ ప్రేమతో అనంతపురం జిల్లాని అభివృద్ధి చేశారు. కరూరు జిల్లాకి కార్లు తయారు చేసే పరిశ్రమ కియాని తీసుకొచ్చారు. కియా అనుబంధ రంగాల ద్వారా ఈరోజు 50,000 మంది ఉద్యోగాలు చేసే పరిస్థితి ఒక అనంతపూర్ జిల్లాకి దక్కింది. అంతేకాదు 2014 నుంచి 2019 వరకు 130,000 మంది రైతులకి 70% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు అందించారు. అనంతాన్ని ఏకంగా హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని ముందరికెళ్ళాం. అరటి రైతుల ఆదాయం 2 పెంచాం. కరువు వస్తే ఆనాడు నీళ్ళు అందజేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకే సంవత్సరం రైతుల అకౌంట్లో 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇంకా సాగునీతి ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. హంద్రినివా ఫేజ్ 2, హెచ్ఎల్సి హై లెవెల్ మెయిన్ కెనాల్, మిడ్ పెన్నా సౌత్ కెనాల్, గుంతకల్ బ్రాంచ్ కెనాల్, ధర్మవరం బ్రాంచ్ కెనాల్, ఇలా చెప్పుకుంటా పోతే ఒక పోతంత పడుతుంది మనం చేసిన పనులన్నీ. ప్రజలందరూ ఆలోచించాలా. ఈరోజు రోడ్లు ఉన్నాయంటే, బ్రిడ్జ్లు ఉన్నాయంటే, ఆసుపత్రులు కట్టారంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగినాయి. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఏమా కరెక్ట్గా చెప్పినానా? తన్నే దున్నపోతూ ప్రభుత్వం వచ్చిందా? అనంతపురం జీవన్నాడిగా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేశాడు ఈ సైకో జగన్. అంతేకాదు ఏకంగా కరువు వస్తే ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, ఇప్పుడు ఎక్కడ ఇన్పుట్ సబ్సిడీ వచ్చే విధంగా లేకుండా చేశాడు ఈ సైకో జగన్. పత్తు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీకు రావాల్సిన సబ్సిడీ కూడా ఈ సైకో జగన్ రద్దు చేశాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో పట్టు రైతులు ఆదుకున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పట్టు రైతులకి షెడ్లు కూడా ఉచితంగా ఆనాడు మేము కట్టించాం. ఇంతేకాదు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడా ఖర్చు పెడుతున్నారు. కనీసం పండించిన పంట కొనే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. బాబు గారు ఉన్నప్పుడు ఎక్కడ చూసినా వేరుశెనగ పంట ఉండేది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ వేసుకున్నాం. అలాంటిది ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అది కేవలం 3 లక్షల ఎకరాలకే ఆగిపోయింది. హంద్రినివా ప్రాజెక్ట్ ఫేజ్ 2 పూర్తి చేస్తా అన్నాడు. ఒక తట్ట మత్తి ఈ సైకో జగన్ ఎట్లా ఏకంగా హెచ్ఎల్సి ఆధునికరణ చేస్తా అన్నాడు. ₹1 ఖర్చు పెట్టలా. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులన్నిటికీ ఈరోజు ఈయన హెలికాప్టర్ వేసుకుని వచ్చి శిలాఫలకాలు వేస్తాడు. ఆ శిలాఫలకాలన్నీ దిష్టి బొమ్మలాగా మిగిలిపోయే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. ఆనాడు మన హయాంలో ప్రతి ఎకరా భూమికి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలని 840 కోట్ల రూపాయలతో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆనాడు రూపొందించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి ఆ ప్రాజెక్ట్ కూడా తప్పుదారు మళ్లించింది. ఇంకా మన మదగసర నియోజకవర్గం వచ్చేగల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాం. ఆనాడు తిప్పేస్వామి గారు, ఈరన్న గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి మనం ముందరికి తీసుకెళ్ళాం. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, పంచాయతీ అంగన్వాడీ భవనాలు కానీ, 3 గురుకుల పాఠశాలలు కానీ, ఏకంగా ఇండోర్ స్టేడియంలు కూడా కట్టించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. తల్లి ఆనాడు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేదానికి నేను మంత్రిగా ఉన్నప్పుడు నిధులు కేటాయించా, పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పనులు కూడా ఆపేసే పరిస్థితి మనందరం చూసాం. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన చేస్తున్న అవినీతి గురించి చెప్తే ఒక రోజంతా సరిపోదు. ఎమ్మెల్యే గారు ఆయన అనుచరులు కలిసి పెద్ద ఎత్తున కుంభకోణాలు ఎలా చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. రైతుల దగ్గర తక్కువ ధరలకు భూములు కొని సెంటు స్థలాల పేరుతో 100 కోట్ల అవినీతి చేశారు.
కనీసం అంగన్వాడీ పోస్టులు సొంత కార్యకర్తలకు ఇవ్వట్లా, అది కూడా వేలంపాట పెట్టే పరిస్థితి. ఇసుక కూడా పెద్ద ఎత్తున ఎత్తేస్తున్నారు, అది మనందరం చూస్తున్నాం. ఏకంగా రోడ్లు వేయాలంటే ఎమ్మెల్యే గారికి కప్పం కట్టాలని కాంట్రాక్టర్లు కూడా ముందరకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకా క్వారీ ఓనర్లు వదిలిపెట్లా. ఇక్కడ బాబు గారు పరిశ్రమలు తీసుకొస్తే వాళ్ళ దగ్గర డబ్బులు అడిగినందుకు ఆ పరిశ్రమలు కూడా పారిపోయే పరిస్థితి మనందరం చూసాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల్లో అవినీతి ఫుల్, అభివృద్ధి నిల్. వసూల్ రాజనా మంచి సలహా బ్రదర్. మీ ఎమ్మెల్యే గారికి ముద్దుగా వసూల్ రాజా అని పేరు పెడదాం. ఏమ్మా బాగుందా ఎమ్మెల్యే గారి పేరు? వసూల్ రాజా అని పెడదాం. నేను ఇక్కడ అడుగుతున్నా, ఆనాడు జగన్ అనేక హామీలు ఇచ్చాడు పాదయాత్రలో. ఏనాడైనా ఈ వసూల్ రాజా ఆ హామీల గురించి అడిగాడా? శాసనసభలో మాట్లాడా? తల్లి ఆనాడు వచ్చి ఒక్క మార్కెట్ ఏర్పాటు చేస్తా అన్నాడు. హంద్రి నివా నుంచి ఏకంగా పిల్ల కాలాలు తోవి నీళ్ళు అందిస్తా అన్నాడు. పరిశ్రమలు తీసుకొస్తా అన్నాడు. డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తా అన్నాడు. నేను చెప్పిన దాంట్లో ఒకటన్నా నిలబెట్టుకున్నాడా? పెట్టుకున్నాడా? అందుకే తల్లి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తెలుగుదేశం జనసేన అభ్యర్థి మీ ముందల సునీల్ గారు నుంచుంటున్నారు. భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించండి. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక్క రైతులకి మొదటి సంవత్సరంలోనే మార్కెట్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. పిల్ల కాలువల ద్వారా అవసరమైన మేరకు తవ్వి సాగునీరు అందిస్తాం. మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. పెండింగ్ లో ఉన్న గురుకుల పాఠశాలలు పూర్తి చేస్తాం. అంతేకాదు గతంలో పట్టు రైతులకి ఎలా అయితే సబ్సిడీలు ఆదుకున్నామో అదే విధంగా ఆదుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ మారి వెళ్ళినా పసుపు జెండా నమ్ముకుంది కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక్క పిలుపు, రా కదలి రా అంటే చాలు మనకి. అందుకే కార్యకర్తలకి ఒక సహాయ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చి కుటుంబాలను ఆదుకుంటున్నాం. ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒకవేళ కార్యకర్తలు పిల్లల్ని చదివించలేకపోతే ఏకంగా వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఇచ్చారు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటున్నానని కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. వస్తున్నా ఇంకా అవలేదబ్బా. నేను జగన్ లాగా తుస్ గన్ కదా బ్రదర్. ఏమన్నాడు ఎన్నికల ముందల? గనుకన ముందల జగన్ వస్తాడంట. అది నొక్కితే ఏంటి అట్లా నీళ్ళు వస్తున్నాయి పిస్ అని. సో ఒక 2 నిమిషాలు ఓపిక పెట్టు. 2019 నుంచి 24 వరకు మన పైన దొంగ కేసులు పెట్టారు. మన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. ఏకంగా అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. కానీ ఆనాడే సైకో జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. చెప్తున్నాయి సభాముఖంగా, పెట్టుకో ఎన్ని కేసులు, మా ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు,
కానీ వైకాపా నాయకులకి నేను మూర్ఖుడు, ఎవరిని వదిలిపెట్టను. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర పుస్తకంలో ఉన్నాయి. ఈ ఎర్ర బుక్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందండి. లోకేష్ ఊరూరు తిరుగుతున్నాడు, ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, అరెస్ట్ చేయాలంటున్నాడు. ఈ సైకో జగన్ రా, ఇక్కడనే ఉన్నా, రా దమ్ముంటే, కమాన్ బ్రదర్. అరే బాంబులకే భయపడే కుటుంబం మాది, నువ్వు పెట్టే కేసులకి మేము భయపడతామా? చెయ్యని తప్పుకి 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఎలా బంధించారో మనం చూసాం. కానీ రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక పులి, ఒక సింహం లాగా బాబు గారు వచ్చారు. ఈ సైకో జగన్ కౌంట్ డౌన్ మొదలైంది. 42 రోజుల్లో బాయ్ బాయ్ జగన్ చెప్పే రోజులు వస్తున్నాయి. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన చెప్పారు, లోకేష్ నువ్వు భయపడద్దు, ఒక అన్నగా నేను నిలబడతా, నీకేమైనా సమస్య ఉంటే నేను వస్తానని ఆనాడు భరోసా ఇచ్చారు. ప్రత్యేక విమానంలో ఆయన రావాలనుకుంటే ఆ విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేశాడు ఈ సైకో జగన్. రోడ్ మార్గంలో రావాలంటే బార్డర్లో ఆపేసి 3 గంటల సేపు ఇబ్బంది పెట్టాడు ఈ సైకో జగన్. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం జనసేన కలిసి ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని ఆయన ఒక నినాదం చెప్పాడు. ఏంటది? హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఇక్కడ నా కార్యకర్తలు పిలిపిస్తున్నా, జన సైనికులకు పిలిపిస్తున్నా, మన మధ్య చిచ్చు పెట్టడానికి వైకాపా నాయకులు తయారయ్యారు. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడతారు, పసుపు సైన్యం పేరుతో జన సైనికులు తిడతారు. మనం అప్రమత్తంగా ఉండాలా, వాళ్ళు ఎవరిని వదిలిపెట్టుకోద్దు, వాళ్ళ పేర్లు రాసుకోండి, 40 రోజులు నేను వడ్డీతో సహా చెల్లిస్తాను అని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులకి పిలిపిస్తున్నా. సునీల్ బ్యాగ్ తీసుకురామా. ఇలా క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులందరికీ బ్యాగ్ ఇస్తున్నాం. దీంట్లో క్యాలెండర్లు ఉన్నాయి. $25 చొప్పున కట్టగట్టి క్యాలెండర్లు ఇస్తున్నాం. ఇది ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు మేము పంపిస్తున్నాం. రాబోయే 10 రోజుల్లో ఒక పక్కన బాబు సూపర్ 6 హామీ ఉంటుంది, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంటుంది. ఇది మీరు ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు తీసుకోవాలి. ఈ క్యాలెండర్ ఎందుకు ఇస్తున్నాం అంటే, రేపు మన ఈ 6 హామీలు నిలబెట్టుకున్న తర్వాత అదే గడప దుక్కి చూడండి తల్లి ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకున్నాం చెప్పేదానికి ఇది మీకు ఇస్తున్నాం. దీంతో పాటు మీకు కార్డులు ఇస్తున్నాం కార్యకర్తలకి. జన సైనికులు పసుపు సైన్యం కూడా ఈ కార్డులు పెట్టుకుని తిరగాలి. ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన 6 హామీలు ఉన్నాయి. ఇది మీరు టీ షాప్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, పెట్రోల్ పోసడానికి పెట్రోల్ బంక్ వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా ఈ 6 హామీలు తెలియజేయాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ఎండాకాలం పసుపు టోపీ కూడా వచ్చేసింది, ఇంకా సైకిల్ కూడా ఇస్తున్నాం. ఈ సైకిల్ పెట్టుకుని మీరందరు తిరగాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. గతంలో మనం బాధుడు చేశాం. ఇదేమి కర్మ మన రాష్ట్రం చోటు చేశాం. బాబు సూపర్ 6 భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో కూడిన కార్యక్రమం మనం చేశాం. అందుకే ఎవరు పని చేశారో ఎవరు పని చేయలేదో నేను తెలుసుకున్నా. బాగా చేసిన కార్యకర్తలందరికీ ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఈరోజు నేను పిలిపించి స్వయంగా అందిస్తాం జరిగింది. ఇది కేవలం కాగితం కాదు, కోడ్ కూడా ఉంది. మీరు నన్ను కలవాలన్నా, బాబు గారు కలవాలన్నా గ్రీన్ ఛానల్లో కలిసే విధంగా
చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఉత్తమ కార్యకర్తలు కూడా తెలుతున్నా, రేపు పదవులు కానీ పన్నులు కానీ ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళని ఎత్తుక్కుంటా వచ్చి అందజేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. వచ్చే 10 రోజుల్లో బాబు సూపర్ 6 ప్రతి గడపకి తీసుకెళ్తారా? నా ఆఫర్ స్వీకరిస్తున్నారా? మన కార్యక్రమాలు జయప్రదం చేద్దామా? ఈ 40 రోజుల హరిసలు కష్టపడదామా? పోరాడదామా? యుద్ధానికి సిద్ధమా? కలిసికట్టుగా పోరాడి భారీ మెజార్టీతో సునీల్ని గెలిపించి శాసన సభకు పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. తల్లి ఏ పార్టీ చేయని విధంగా మీ బాబు గారు స్వయంగా మీకే ఫోన్ చేశారు. ఎవరు అభ్యర్థిగా ఉండాలో తెలుసుకున్నారో వాళ్ళని అభ్యర్థిగా ప్రకటిస్తాం కూడా జరిగింది. మా తమ్ముడు వస్తాడు, ఆశీర్వదించండి, దీవించండి, సహకరించండి, శాసన సభకు పంపించండి అని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మడకసర ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. అన్న ఈరోజు ఒక విషయం మర్చిపోయి, ఒక్క నిమిషం. తిమ్మారెడ్డి గారు ఎక్కడున్నారు? తిమ్మారెడ్డి గారు నుంచోండి, కూర్చిపోయినా. తిమ్మారెడ్డి గారిని అభినందించాలి మనందరం. తిమ్మారెడ్డి గారు వికలాంగులు అయి ఉండి ఆయన బూత్ అద్భుతంగా చేశారు. నియోజకవర్గంలోనే 80% పూర్తి చేసిన మొదటి వ్యక్తి తిమ్మారెడ్డి గారు. ఈ సభాముఖంగా తిమ్మారెడ్డి గారు నేను అభినందిస్తున్నా. థ్యాంక్ యూనా. ఇప్పుడు మనందరం